ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టింది తెలంగాణ సర్కార్. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం క్యావియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టింది తెలంగాణ సర్కార్. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం క్యావియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టింది తెలంగాణ సర్కార్. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం క్యావియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టింది తెలంగాణ సర్కార్. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం క్యావియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఇటు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, శ్వేత, ఫార్ములా ఈ కార్ రేస్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓ కంపెనీలటువంటి గ్రీన్కో కంపెనీలపైనే ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి అంటే ఇప్పటికే నాంపల్లి కోర్టులో సర్చ్ వారెంట్కి సంబంధించి ఏసీబీ కోర్టులో అనుమతి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అనుమతి రావడంతో ఇప్పటికే A2, A3 ఇద్దరు నిందితులు ఎవరైతే ఉంటారో ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి ఇద్దరి ఇండ్లలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు కొద్దిసేపటి నుంచే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తనిఖీలో భాగంగా కీలక పత్రాలను హెచ్ఎండిఏతో అనుబంధంగా ఉన్నటువంటి ప్రొసీడింగ్ కాపీలు కావచ్చు, ఒప్పంద పత్రాలు, వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఆరా తీస్తూ ఇటు ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఆ వివరాలు కూడా ఆ సోదాల సమయంలో డాక్యుమెంట్స్ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ క్షణమైనా ఇటు కేటీఆర్కి సంబంధించిన నందినగర్ నివాసం కావచ్చు, మరోవైపు ఓరియన్ విల్లా, ఈ రెండుటి ప్లేస్లో కూడా ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సర్చ్ వారెంట్ తీసుకున్నారు కాబట్టి కేటీఆర్ ఇంట్లో కూడా సెర్చ్ చేసి ఆ ఒప్పంద పత్రాలు కావచ్చు, గ్రీన్కో కంపెనీకి సంబంధించిన 49 కోట్ల ఏదైతే ఎలక్ట్రల్ బాండ్ ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి కూడా వాటి డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు సోదాల్లో సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇదే కాకుండా ఇటు సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం కూడా ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేవియట్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేవియట్కి సంబంధించి
కేటీఆర్ ముందస్తుగా బెయిల్ కోసం అప్పీల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవేట్ కూడా దాఖలు చేశారు. ఈ కేవేట్ వల్ల ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో అంటే ప్రత్యర్థులకు ఎవరికి కూడా అవకాశం దొరకకుండా ముందస్తుగా తెలంగాణ ప్రభుత్వం అయితే కేవేట్ దాఖలు చేసింది. ముగ్గురు నిందితులు ఉన్నారు కాబట్టి కేటీఆర్కి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో చుక్కెదురవడం, పిటిషన్ని డిస్మిస్ చేయడంతో అతనికి సుప్రీంకోర్టు ఒక్కటే దానికి సంబంధించి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టుని ముందస్తుగా అతను ఆశ్రయించే నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవేట్ కూడా దాఖలు చేశారు కాబట్టి కేటీఆర్ ఏదైతే ఈ కేసుకు సంబంధించి అతనికి ఎలాంటి ఊరట లభించకుండా అతని వాదనలు వినకుండా ఓన్లీ ప్రభుత్వం తరపున ఏసీబీ తరపున వాదనలు వినాలని కేవేట్ అయితే దాఖలు చేశారు. కేవేట్ దాఖలు చేయడంతో కేటీఆర్కి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే గతంలో కూడా ఏదైతే ఈడీ కేసులో కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కానీ ఏదైతే సుప్రీంకోర్టులో ఆశ్రయించినా కూడా కవిత జైలు పాలైంది. కేటీఆర్ కూడా ఈ కేసులో ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినా అతని వాదనలు వినొద్దనేది తెలంగాణ ప్రభుత్వం అయితే కేవేట్ అయితే దాఖలు చేసింది. దీనికి సంబంధించి మరి ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా కేటీఆర్కి సానుకూలమైన అంశాలు అయితే సుప్రీంకోర్టులో జరిగే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా ఇప్పటికైతే ప్రస్తుతం బిఎన్ రెడ్డి ఇంటితో పాటు ఇటు అరవింద్ కుమార్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి ఏదైతే ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయో బిఎల్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలు రిలీజ్ చేశాడు కాబట్టి బిఎల్ రెడ్డి ఇంట్లో ప్రొసీడింగ్ కాపీలతో పాటు కొన్ని జీవోలకు సంబంధించి, ఎందుకంటే స్పాన్సర్షిప్ ప్రభుత్వం ఇవ్వకూడదు కాబట్టి ప్రభుత్వం స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు తీసుకొచ్చారు, జీవోలు తీసుకొచ్చారు, వీటన్నిటికి సంబంధించి ఒక రన్ ఆర్డర్ ప్రకారం ఏసీబీ అధికారులు అయితే ఏదైతే ప్రొసీడింగ్స్ అన్ని తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ఫార్ములా ఈ కార్ రేస్లో ఉన్నటువంటి అంశాలన్నిటికి సంబంధించి అగ్రిమెంట్ మొదలు ఇప్పటికే అగ్రిమెంట్లు అయిందంటూ కూడా కేటీఆర్ చెప్పాడు. కాబట్టి మొదట జరిగిన అగ్రిమెంట్లు కావచ్చు, సీజన్ 9 అగ్రిమెంట్లు ఇప్పటికే